ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే పసుపు కుంకుమ గిన్నెలు నోమండి. మనం ఇలా కలసంలాగా ఉన్న ప్లేట్లో పసుపు కుంకుమ పోసుకొని నోముకోవాలండి. ఇది ఎవరికైనా పెట్టినా కూడా బట్టలు ఇట్లా పెట్టేటప్పుడు దీన్ని వాడుకుంటారు. ఇవి శ్రీ వినాయక నోములు, సంక్రాంతి నోములు ఛానల్ అక్కడ మనం తెప్పించుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళ దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి. కాస్ట్ కూడా తక్కువే ఉందండి. ఇక్కడ ప్లేట్ కూడా చాలా బాగుందండి. ఇది 450 అనుకుంటా నోము. ఇందులో కూడా పసుపు కుంకుమ పోసుకొని నోముకుంటే పసుపు కుంకుమ పోసుకొని నోములు అయిపోతాయి. ఇది చిన్న పీటలు అండి. పీటలు అయితే స్టాండర్డ్గా ఉన్నాయి. పీట మీద పిల్లలు, అరుగు మీద అద్దాలు నోముకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పీటల సైజును కూడా ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజు అయితే మన విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా దీపాలంకరణ కూడా పెట్టుకోవచ్చు. దీపాలు కూడా పెట్టి నోముకోవచ్చు. పీట మీద పిల్లలు, అరుగు మీద అద్దాలు, ఏవైనా అచ్చులు వేసుకోవడానికి కూడా సింపుల్గా ఈజీగా ఉంటాయి. వీటి కాస్ట్ కూడా తక్కువే ఉందండి. శ్రీ వినాయక నోముల్లో మనం తీసుకోవచ్చు. నేనైతే కావాలంటే నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. అలాగే సింహాసనంలో ఇందులో ఇప్పుడు గణపతి విగ్రహాలు, ఇప్పుడు వినాయకుడు మంగళవారం వస్తుంది కదండి. మనం వినాయకుని విగ్రహం పెట్టుకొని గరిక పెట్టుకొని నోముకోవచ్చండి. ఈ సింహాసనాల పైన పెద్ద సైజు వినాయకుడైనా పడుతుంది. మన ప్లేట్లో కాకుండా ఇలా పెడితే కూడా మన నోములు వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా